ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ వైష్ణవి వాళ్ళ శోభనం కావడంతో కృష్ణ దగ్గరికి వైష్ణవి వచ్చి కృష్ణని పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం ఏంటో వెన్నెల, ఈసారి కానీ నిన్ను పట్టుకుంటే నాకు ఎందుకో స్పార్క్ రావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే రవిని ఎలాగలాగా కన్విన్స్ చేసి ఈ ఒక్క రాత్రి గడిపేస్తే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం కృష్ణ చెయ్యిని పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మొత్తం తన చెయ్యిని తీసేసుకొని ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఆ పాలు తాగడం ఏమో కానీ నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ నిద్రని ఆపుకోవాలి అని చెప్పేసి కృష్ణ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తన బాత్రూమ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణకి బాగా నిద్ర వచ్చేయడంతో బెడ్ మీద అలా పడుకుని ఉంటాడు. ఇంతలో తనకి బాగా నిద్ర పట్టేయడంతో అలా పడుకొని పోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వైష్ణవి వస్తూ ఉంటుంది. ఏంటి కృష్ణ ఇలా పడుకున్నాడే, తనకి నిద్ర వచ్చేసిందా, అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణని చూసి వీడు పడుకుంటున్నాడు కదా, మరి ఇప్పుడు నేనేం చేయగలను, నేను పడుకుంటాను అని చెప్పేసి ఆ పక్కన పడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఉదయాన్నే వరలక్ష్మి శోభన గది దగ్గరికి వైష్ణవి వెన్నెలా వెన్నెలా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే అయ్యో వీళ్ళు వచ్చేసినట్టుగా ఉన్నారే అని చెప్పేసి ఒక్కసారిగా తలక్కున లేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కృష్ణను చూసి వీడి వల్ల ఏమీ కాలేదు రాత్రిక అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఎలాగోలాగా బయట ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి, లేదంటే మా ఇద్దరికి శోభనం జరగలేదన్న విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అలాగే ఆ వెన్నెల అయితే మరీ సంతోషిస్తుంది. తీర్చుకోవడానికి ఎలాగోలాగా రెడీ ఉంది, ఇదే మంచి టైం అనుకొని వెన్నెల తను అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎలాగైనా సరే వీళ్ళకి మా ఇద్దరి మధ్య జరిగింది, ఏదో ఒక విషయం జరిగిందన్న విషయం తెలియజేయాలి, అంటేనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ తన జుట్టును చెరిపేసుకుంటూ బొట్టును చెరిపేసుకుంటూ తన చీరని నలిపేసుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. శోభనం బాగానే జరిగినట్లుగా ఉంది అనుకుంటుంది.